మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ఇట్టి రీతిగా మీ సన్నిధానములో ఉంచి మీ గొప్పదైన మాటలను మేము ధ్యానించటానికి మీరు మాకు దయచేసిన గొప్పదైన భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలైనా. ఇంతవరకు పాటలు ఎంతో కనపరచం తండ్రి. సమయంలో మీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరికి నీ తండ్రి సముచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మీ వాక్యాన్ని ఎలా ఆలోచించాలో, మీ వాక్యాన్ని ఎలా మేము అర్థం చేసుకోవాలో మా అందరికి నీ సముచితమైన జ్ఞానాన్ని దయచేయండి. చెబుతున్న నాకు మీకు పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఫ్యాన్ ఇంకా కొద్ది పెంచు, దయచేసి కూర్చున్నాం. మొదటిగా తండ్రిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని మాటలు వినటానికి చేరువచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము కూడా మరొకసారి ఆయన సన్నిధానములో ఆయన కుమారుని యొక్క పునరుద్ధాన దినం రోజున మనలందరినీ కూడా దేవుడు సమకూర్చబడి ఆయన గొప్పదైన మాటలను ధ్యానించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు దయచేశాడు. అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ మన స్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. కనుక ఈరోజు కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. వింటున్న మనందరము కూడా మన ఏకాగ్రత, మన మనస్సు వాక్యం మీద పెట్టి మన వాక్యం విందాం. అటు ఇటు తిరుగుకోకుండా, పిల్లలు కూడా అటు ఇటు తిప్పుకోకుండా సైలెంట్గా మీ దగ్గర పెట్టుకుంటే అది క్రమంలో ఒక భాగముగా ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. కనుక జాగ్రత్త వహించి వాక్యాన్ని మనం విందాం. రైట్, ఈరోజు దేవుని మాటలు మనం ఆలోచించేద్దాం. గతించినటువంటి వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. గుర్తున్నాయా ఎవరికైనా? గతించినటువంటి వారంలో కొన్ని విషయాలను బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచన చేసాం. దేని గురించి? ఊబి గురించి. ఊబి గురించి కొన్ని వాక్యాలను బైబిల్ నుంచి మనం ధ్యానించడం జరిగింది. ఏ రకమైనటువంటి ఊబి గురించి మన బైబిల్లో తెలుసుకున్నాం? జిగటగల ఊబి అని అంటున్నాడు. ఎందుకు ఆ ప్రస్తావన చేస్తున్నాడు? ఊబి అనగానే దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, అందుకే అది ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఆ ఊబిలోకి దిగిన తర్వాత మరలా బయటికి రావడం అనేది చాలా ప్రమాదకరం. బయటికంటూ రావడానికి అవకాశం లేదు. మరి బైబిల్లో దావీదు గారు కూడా, భక్తుడిగా పిలువబడుతున్న దావీదు గారు, ఎందుకు ఆ ఊబిలో పడిపోతున్న నన్ను ప్రభు రక్షించు అని ఎందుకు దావీదు గారు పదే పదే ప్రస్తావన చేశాడు? ఎందుకు? ఊబి అనగానే మనం ఏమైనా అక్కడ ఆలోచించేయాలని చెప్పాను? పాపము. అంటే పాపము అనేది మనం సింపుల్ గా చూడకూడదు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా మీరందరూ వాక్యాన్ని వింటే అర్థమవుతుంది. ఊబి అనగానే మనం ఎలా చూడమని చెబుతుంది బైబిల్? ఒక పాపం. అంటే పాపాన్ని కూడా మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఆ ఊబి లాంటిది. దానిలోనికి పడిపోయిన తర్వాత బయట ఉన్న సమాజము కానీ, బయట ఉన్న భక్తి కానీ, బయట ఉన్న దేవుని సన్నిధి కానీ ఇవేమి ఆలోచించడానికి వీలు పడదు. ఎందులో ఉన్నప్పుడు? ఊబిలో. అనే పాపం అనే ఊబిలో ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి ఆ దేవుని భక్తి కానీ మనకు అర్థం కాదు.
అందుకని ప్రభువా నన్ను రక్షించండి అని చెబుతున్నాడు దావీదు భక్తుడు కదా. కనుక ఈ ఊబి ఎంత ప్రమాదకరమో, ఊబి పేరుతో చెప్పబడుతున్నటువంటి ఆ పాపం ఎంత ప్రమాదకరమో మనం ఒకసారి ఆలోచించారు. పడిపోయిన మనము తిరిగి మనను లేపండి అని దేవుని ఎంతవరకు మనము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాము అని వాక్యం మనకు ప్రశ్న వేస్తుంది ఇప్పుడు. కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. రైట్, ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచించేద్దాం. భక్తిపరులుగా దేవుడు మనల్ని తయారు చేయాలని ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. మొట్టమొదటిగా మనం ఎలా ఉండేవాళ్ళం? పాపం లేని వారముగా, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. మనలో ఎలాంటి పాపము ఒకప్పుడు మనలో లేదు. కానీ ఎప్పుడైతే ప్రారంభము జంట అవ్వాదము గారు వారి ద్వారా ఏమైపోయింది, ఈ లోకంలోనికి పాపము అనేది వచ్చింది. ఆ పాపం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో పాపము అనేది ఆ యొక్క ఉన్నత స్థితి పెరుగుతూ ఉంది. దేవునిలో ఉంటున్న ఆ లక్షణాలు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు కదా. ఆ లక్షణాలన్నీ కూడా రోజు రోజుకి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అవే మరొక కోణంలో చెప్పచ్చు, చల్లారుతూ ఉన్నాయి. ఇది చల్లారడం అనే దాన్ని మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం? ఒకసారి ఆలోచించేద్దాం. చల్లారడం మనం జనరల్గా ఆలోచన చేస్తే లోక విషయాల్లో మనం ఏదైనా భోజనం చేసేటప్పుడు వేడిగా ఉన్న దాన్ని ఇష్టపడతామా, చల్లారిన దాన్ని ఇష్టపడతామా ఎక్కువగా కదా. మనం టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళిపోయినా సరే వేడిగా ఉండాలి. ఏది చూసినా సరే మీరు హోటల్కి వెళ్ళారు అని అంటే అక్కడ వేడిగా ఉన్న వస్తువులే తినడానికి మక్కువ, ఇష్టాన్ని చూపిస్తారు. ఒకవేళ వేసిన ఒక అరగంటకు ఒకవేళ వచ్చి చల్లారిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలైనా దాన్ని మనం తినడానికి ఇష్టపడతామా? నాకు వేడిగానే కావాలి. ఒకవేళ అన్ని కనపడుతున్నా, ఒక టిఫిన్ ఏదైనా కళ్ళ ముందు కనపడుతున్నా సరే నాకు వేడిగానే కావాలి అన్నట్టు మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. అంటే మనం తింటున్నటువంటి ఒక ఆహార విషయంలోనే, ఒక వస్తువు విషయంలోనే అది చల్లారిపోతేనే మనం ఒప్పుకోం, అవునా? గొడవపడైన దాన్ని మరలా తీసుకోవడానికి ఇష్టపడతాం. మరి అదే విధంగా దేవుడు మనలో కోరుకున్నటువంటి ఆ లక్షణాలు రోజు రోజుకు మనలో ఏమవుతున్నాయి? చల్లారిపోతూ ఉన్నాయి. చల్లారిపోవడం అంటే ఏంటి అర్థం? వేడి ఉన్నది తగ్గడం, అవునా? చల్లడం అంటే ఏంటి? వేడిగా ఉన్న ఆ వస్తువు వేడిగా ఉన్నది తగ్గడం, దానినే చల్లారటం మనం అంటాం. మరి ఇప్పుడు భక్తి జీవితానికి మనం వస్తున్నప్పుడు కూడా ఆలోచించాలి. మరి ఏ విషయాలు మనము తగ్గుతున్నాం, చల్లారిపోతున్నాం? మన జీవితం, భక్తి జీవితం ఎంతవరకు చల్లారుతుంది? మన భక్తి ఎప్పుడు ఎదుగుతూ ఉండవలసిన మన భక్తి తగ్గుముఖం పడుతుంది, చల్లారిపోతుంది. అదేమన్నా మంచి విషయమా? చల్లారిపోతుంది అన్నప్పుడు మనం ఏమైనా సంతోషపడాలా? ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే మనం దాన్ని బట్టి సంతోషపడుతున్నాం. దేని బట్టి? మనం దేని బట్టి సంతోషపడుతున్నాం? మన భక్తి చల్లారిపోతుందని మనం సంతోషపడుతున్నామా, లేక ఆ భక్తి పెరుగుతుందని సంతోషపడుతున్నామా? ఆలోచించేది ఒకసారి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న మనము వేసుకోవాలి. ఇప్పుడు మనం దేని నిమిత్తం సంతోషపడుతున్నాం? మన భక్తి పెంపొందించబడుతుంది అని సంతోషపడుతూ ఉన్నామా, లేక భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాము అని మనం సంతోషపడుతున్నామా? ఆలోచించేద్దాం ఒకసారి. ఎందుకంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ మాటలు ఈరోజు మనం ధ్యానించాలి. ఎందుకంటే భక్తి పరులుగా చూడాలనుకుంటున్న దేవుడు మనల్ని అయితే మన రోజు రోజుకి చల్లారిపోతూ ఉన్నాం. భక్తిలో ఏ విషయాలు చల్లారిపోతున్నామో ఒకసారి బైబిల్ తెరుచుకుని ఆలోచించేది. కొన్ని సన్నివేశాలు బైబిల్లో మనకు బాగా తెలిసిన వ్యక్తి వచ్చేసి 3 రోజులు సముద్ర గర్భంలో
చేప కడుపులో ఉన్న వ్యక్తి ఎవరు? యోనా గారు. ఆ యోనా గారు సముద్ర గర్భంలోనికి, చేప కడుపులోనికి వెళ్ళకంటే ముందుగా దేవుడు ఆయనకంటే ఒక పనిని అప్పగించాడు. బాగా ఆలోచించేద్దాం. దేవుడు యోనా గారికి ఒక పనిని అప్పగించాడు. ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి ఏ పట్టణానికి వెళ్ళమంటాడో, ఏ పట్టణానికి వెళ్తాడు? తార్సీసు పట్టణానికి వెళ్ళమంటే నినవే పట్టణానికి వెళ్ళమంటే తార్సీసు పట్టణానికి వెళ్తాడు. మరి అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి అని మనం చూస్తే ఒకసారి ఆ సందర్భాన్ని ఆలోచించేద్దాం. ఒకసారి ఎక్కడుంది ఆ పుస్తకం? యోనా గ్రంథం ఎక్కడుంది? పాత నిబంధనలో చూద్దాం ఒకసారి. యోనా గ్రంథం వద్దాం ఒకసారి. యోనా గ్రంథము 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి నీట్గా చదవగలిగితే ఒక సందర్భంలో అక్కడ ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా, తప్పులు లేకోకుండా చాలా స్పష్టంగా చదవాలి. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయులు గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా మెప్పెకు పోయి తీసుకునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తీర్చులకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో పోవు గతి వచ్చెను. కాబట్టి నావికుల భయపడి. ఇక్కడ నుంచి బాగా ఆలోచించాలి. 5వ వచనం నుంచి ఇంతవరకు ఏం జరిగింది అక్కడ అని అంటే, ఏం జరిగింది? ఒక పట్టణానికి వెళ్ళమంటే ఒక పట్టణానికి ఎక్కి ఓడలో కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరు? యోనా గారు. ఈయనండి బాగా. ఆ ఓడలో కూర్చున్న తర్వాత ఏం జరిగింది అక్కడ అనంటే, ఏం జరిగింది మొత్తానికి అక్కడ పరిస్థితి ఏంటి? వాతావరణం అంటే మొత్తం ఆ యొక్క సముద్రం అంతా కూడా అల్లకొల్లడం అయిపోయింది. పెద్ద పెద్ద గాలులు, తుఫాన్లు ప్రారంభమయ్యాయి. ఇక ఆ రేకెత్తించిన తర్వాత ఆ నావికులు వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? భయపడుతూ ఉన్నారు. అనుకోకుండా ఇంత ఇదిగా రావడం ఎందుకు అని వాళ్ళు ఆ భయంతో ఉన్నప్పుడు వారందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ ఏం చేస్తారు చూద్దాం. ఏం చేద్దాం తర్వాత. కాబట్టి నావికులు ఎవరు? అక్కడ ప్రయాణం చేసేవారు కానీ, అదే విధంగా అక్కడ పని చేసేవారు కానీ, వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే భయపడ్డారు. భయపడి ఏం చేస్తున్నారట చూద్దాం. ప్రతివాడును తమ తమ దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై తేలిక అంటే దాని అర్థం ఏంటంటే తేలిక, అందులో ఉన్న భారాన్ని తీసివేయటానికి అదొక పదం. చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పడేసిరి. అప్పటికి యోనా ఇక్కడ ఎంతవరకు ఏం జరిగింది అని అంటే, అందులో ఉన్నటువంటి సామాగ్రి అంతా బయటికి పడేసిరి. ఎందుకు? లోపలున్న సామాగ్రి ఎక్కడ ఉండటం వలన అది మరల లోపలికి వెళ్ళిపోయి పగిలిపోవడం, ఏదో ప్రమాదం అంటూ ఉంటుంది. అందుకని దాన్ని ఏం చేస్తున్నారు? బయటికి తీసి పడేస్తున్నారు. ఇదంతా కూడా సముద్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఆ ఓడకు, అక్కడున్న వారందరికీ, నావికులైన వారందరికీ ఒక ప్రమాదం అనేది వచ్చింది. ఇప్పుడు ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో ఎవరు కూడా ఉన్నారు? యోనా గారు కూడా ఉన్నారు. ఇప్పుడు యోనా గారు ఒక పట్టణానికి వెళ్ళమంటే ఒక పట్టణానికి బయలుదేరాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అంత పరిస్థితులలో యోనా గారు ఏం చేస్తున్నారు? హ్యాపీగా నిద్రపోతున్నారు. ఉన్న పరిస్థితి ఏంటి అక్కడ? జనరల్గా ఆలోచించేది
ఇక్కడ ఒక కిటుకు ఉంది, అందుకని నేను దీని గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే అక్కడ అంత ప్రమాదం జరుగుతున్నా సరే యోనా గారు పట్టించుకోలేని స్థితిలో పడుకున్నాడు అక్కడ. ఇంకోటి ఏంటంటే అంత స్థితిలో జరుగుతున్న మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? భయపడ్డారు. రెండోదిగా ఏం చేస్తున్నారు? వారి వారి దేవతలకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ చేస్తున్న వారు యోనా గారి దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా? చూద్దాం కింద, చాలా ఇంపార్టెంట్. అప్పటికి యోనా గారు ఏం చేస్తున్నారట? ఓడ దిగువ భాగంలోకి పోయి ఓడ కింద భాగానికి వెళ్ళి పండుకొని నిద్రపోయినాడు అంటున్నాడా, గాఢ నిద్రపోయాడు అంటున్నాడా? దేవుడికి ఎందుకు ఆయన మీద కొద్దిగా కోపంలా కలిగిందంటే ఆల్రెడీ ఒక పట్టణం గురించి మాట్లాడు వెళ్ళమంటే, కానీ నేనేం చేస్తున్నా వేరే పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. ఆ పట్టణానికి వేరే పట్టణానికి వెళ్ళిపోయేటప్పుడే అక్కడ దేవుని ఆజ్ఞలు ఏం చేశాడు? అక్కడ మీరిన తర్వాత ఆయనకి ఎలా ఉండాలి? జనరల్ గా దేవుని మాటని మీరాను అనగానే అదొక భయము, ఆశ్చర్య. దేవునికి ఎలా ఉంటుందంటే ఆయనకు జనరల్ గా ఆలోచన చేస్తే ఇంకా మనసులో ఉండదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? హ్యాపీగా పడుకున్నాడు. ఇక్కడ మరొకటి జరిగింది ఏంటంటే, ఇక్కడ అన్య దేవతల్లో కొలబడుతున్న వారి చేత ఇతనికి చెప్పించుకుంటున్నాడు. ఏమని? నువ్వు నీ దేవుణ్ణి ప్రార్థన చేయి అనే మాట. చదువుదాం మాట, మళ్ళీ చదువుదాం. వచనంలో ఉన్నమాట ఏమంటున్నాడు అక్కడ? అప్పటికి యోనా గారు ఓడ దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్ర పోయాను. అప్పుడు ఓడ నావికుడు వచ్చి ఏమంటున్నాడు? ఓయ్ నిద్రపోతా నీకేం వచ్చినది? ఇక్కడ ఆలోచించేద్దాం. ఇప్పుడు అంత ప్రమాదం జరుగుతుంది కదా మనకు, అక్కడ జనరల్గా ఉన్న వారందరికీ అంత ప్రమాదం జరుగుతున్నా ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ నిద్రపోతున్నాడు కదా. అక్కడున్న వారందరూ అతను ఏమంటున్నారు? ఇప్పుడు నిద్రపోతూ ఉంటున్నారు. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి మన జీవితంలో తీసుకుని వద్దాం. ఏంటి ఆ సన్నివేశం? ఇప్పుడు మనము కూడా ఒక ఓడలో ప్రయాణిస్తూ ఉన్నామా లేదా? ఉన్నామా? కన్ఫర్మ్గా ఉన్నాం. క్రీస్తు అనే ఓడలో మనము ప్రయాణిస్తూ ఉన్నాం. ఆ ఓడలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఏ విధంగా అయితే ప్రమాదం వారికి వచ్చిందో, ఇప్పుడు మనము కూడా విశ్వాసమైన ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు కూడా ఒక ప్రమాదాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అవునా? మన జీవితంలో ఏమవుతుంటాయి? అలాంటి పరిస్థితుల్లో మనకు అది ఓడ, కనిపించే ఓడ, కనపడని విశ్వాసం ఓడలో మనం ఉంటూ ఉన్నాం. ఆ ఓడలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు కూడా ఏం కలిగాయి? ఇప్పుడు మనకు కూడా ఒక ప్రమాదం. ఏంటి? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అతిపెద్ద ప్రమాదం ఏంటి? మరణం అయితే కాదు, మొదటి మరణం. కానీ ఏ మరణం ప్రమాదకరమైంది? రెండవ మరణం. అదేంటి? అక్కడ మొదటి మరణం గురించి ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. మొదటి మరణం గురించి నేను చనిపోతానేమో అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యోనా గారిని నిద్రపోతూ అని ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు అదే సందర్భం మనము కూడా ఆత్మీయతలో, విశ్వాసములో మనము కూడా ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవట్లేదు. ఆ ప్రమాదాన్ని మనకు రావట్లేదు. విశ్వాసమైన ఓడలో విశ్వాసంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్నో శోధనలు, ఇబ్బందులు మనకు ఎదురవుతున్నాయి కదా. ఇప్పుడు మనకంటూ ఒక ప్రమాదం ఉంది. ఏంటి? పాపాన్ని మనము చేర్చుకోవడం, అది ప్రమాదం కదా. ఆ ప్రమాదము మన విశ్వాసమైన ఓడకు ప్రమాదకరంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మనం తీసేయాలి కదా. ఇప్పుడు దానికి ప్రమాదం అనగానే అందులో ఉన్నటువంటి సరుకులను ఏం చేస్తున్నారు? బయటికి తీసేస్తున్నారా? ఎందుకు తీసేస్తున్నారు? ఒకవేళ తీసేయకపోతే దానివల్ల లోపల నీళ్ళు వచ్చి మనందరూ కూడా ఏమైపోతాం? అని చనిపోతాం. అందుకని దాని నుంచి తీసేస్తున్నారు. మరి అదే విధంగా మనము కూడా ఒక ఓడలో బ్రతుకుతున్న మనము, విశ్వాసం ఓడలో బ్రతుకుతున్న మనము కొన్ని మన జీవితంలో అక్కడక్కడ ఆ ఓడలోనికి వ్యర్థమైనవన్నీ వస్తూ పడుతూ ఉంటాయి. పాపానికి సంబంధించినవన్నీ కూడా అవి వచ్చి పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఒకసారి? జాగ్రత్తగా ఉంటూ
ప్రాముఖ్యంగా దాన్ని తీసి బయటికి పడేయాలి కదా. ఆలోచించేద్దాం ఒకసారి. దాంట్లో ఉన్నటువంటి ఆ వేస్ట్ వన్ కూడా ఏం చేయాలి, తీసి పడేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఇక్కడ ఎందుకు అక్కడ ఆయన నిద్రపోతూ అని అంటున్నాడు జనరల్గా ఆ నిద్రకి, కానీ కొత్త నిబంధన నిద్ర వేరు. మరలా 2 రకాలైన నిద్ర ఉన్నాయి కొత్త నిబంధనలో. ఏంటి ఆ నిద్రలో? అందరూ తెలుసు, లోక సంబంధమైనది తర్వాత ఆత్మ సంబంధమైనవి. ఇవి 2 తెలుసు. ఏంటి అని అడుగుతున్నా. ఏ మరణం? యేసుక్రీస్తు వారు సందర్భం మాట్లాడతారు. ఇంకా బాగా చెప్పాలంటే మూడు మరణాలు కనపడతాయి, 3 నిద్రలు కనపడతాయి. ప్రస్తుతానికి 2 నిద్ర గురించి మాట్లాడతాయి. ఏంటి అని అంటే, మొదటి నిద్ర మన మరణం, అవునా? అదొక నిద్ర. కొత్త మందిలో మరొక నిద్ర గురించి మాట్లాడుతున్నాడు. ఏ నిద్ర అది? ఆలోచించేది. ఇంకా దగ్గరకు వస్తా ఉన్నారు. ఇంకా దగ్గరికి ఇంకా ఒక 90-80% వచ్చారు కానీ ఒక క్లారిఫికేషన్ కావట్లేదు. కర్నూలు నుంచి ఆ పావులు గడుకు వచ్చినారు కానీ ఇక్కడ రాలేకపోతున్నారు. పాపము అనే ప్రమాదం తెలిసిన తర్వాత ఇంకా నిద్రపోతున్నాం చూడు. అంటే తెలిసిన తర్వాత కూడా దాన్ని తీసేకోకుండా నెగ్లెసెన్స్గా ఉంటున్నామే, అదొక నిద్ర. ఆలోచించండి ఒకసారి. నిద్ర గురించి ఇక్కడ మాట్లాడుతూ, అందుకని యేసుక్రీస్తు వారు 3 శిష్యుల్లో తీసుకెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. చివరి యొక్క కాలం ఎవరు వెళ్తారు? అక్కడ 3 శిష్యులు వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇక్కడ వారి ముగ్గురు అక్కడ పెట్టేసి ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేయడానికి దేవునికి పక్కకి వెళ్తాడు, వేరే ప్రాంతం పక్కనే. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? స్టార్టింగ్ ప్రార్థనలోనే స్టార్ట్ చేశారు. మొత్తానికి వెళ్ళిపోయిన వెంటనే పడిపోలేదు వాళ్ళేమి, ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయారు. చేస్తూ 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 పడుకున్నారు. ఫస్ట్ టైం వచ్చాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు? మీరు మెల్లుకోకుండా ప్రార్థన చేయండి అని చెప్పాడు. 2 సార్లు పోయాడు, వచ్చాడు. 2 సార్లు వచ్చాడు, మరలా అదే చేస్తున్నారు. 3వ సారి కూడా వెళ్ళిపోయాడు. 3వ సారి వచ్చాడు, 3వ సారి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అక్కడ యేసుక్రీస్తు కనిపించే ఈ నిద్ర గురించి ఒక్కటే మాట్లాడుతున్నది. మెలకువ అంటే ఏంటి అర్థము? పాపం మన కళ్ళెదుట కనపడుతున్నా వస్తున్నా మనం అజాగ్రత్తగా ఉంటున్నామే, అది నిద్ర. అవునా? ఆ నిద్ర గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని ఆలోచించాలి. ఇక్కడ కనిపించే నిద్ర అక్కడ యోనా సందర్భంలో కనపడుతుంది. ఇప్పుడు మనము కూడా విశ్వాసమైన ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు పాపం మన కళ్ళెదుట కనపడుతున్నా, మన దగ్గరకు వస్తున్నా, మన కౌగిటిలోకి వస్తున్నా, మనం ఎందుకు జాగ్రత్త పడలేకపోతున్నాం? ఆలోచించేద్దాం ఒకసారి. ఇది పాపం అని తెలిసిందండి నాకు, ఇతరులతో తిరగకూడదని నాకు తెలిసింది పాపం. ఇప్పుడు దాన్ని ఎందుకు మరలా నేను దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను? అక్కడ జాగ్రత్త పడమో మనం. నా నోటి ద్వారా ఇది చేయకూడదని తెలిసిన తర్వాత మరలా ఎందుకు నాకు తెలిసి చేస్తున్నానే, అది నిద్రపోతున్నట్టుగానే ఉంటుంది. ఆ నిద్రపోవటం వలన ఎంత ప్రమాదకరమైన లోకానికి వెళ్ళిపోతామో తెలుసా కదా. కనిపించే నిద్రకే అక్కడున్న వారు నిద్రపోతూ అని అంటే, కనపడుకోకుండా సమస్యలు ఇన్ని పాపాలు మన దగ్గరకు వస్తున్నా తీసివేయకోకుండా ఇంకా నాకు పాపమే ఇష్టమని మనం ఉంటున్నాము అని అంటే, మనం ఇంకెంత నిద్రపోతున్నామో ఆలోచించాలి కదా. అందుకనే ఈ సందర్భంలో మనం బాగా ఆలోచించాలి. యోనా గారి సందర్భంలో ప్రార్థన ఇతరులు చెయ్యని చెప్పించుకునేంత వరకు అక్కడ యోనా గారు ఎలా ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రార్థన చేసే విషయాల్లో కూడా చల్లారిపోయడం యోనా గారు. పాపం వస్తున్నా, ప్రమాదం వస్తున్నా, ప్రభువా దేవా నన్ను రక్షించు అనే ఆ ప్రార్థన ఇంకా ఎందుకు చేయలేకపోతున్నాడు చెప్పేంత వరకు
ఇంకా బాగా ఆలోచన చేస్తే మనకే కొంతమంది బయట ఉన్నవారు చెబుతుంటారు, మీరు అబ్జర్వేషన్ చేశారు లేదో, మన భక్తి విషయంలోనే వారికి తెలుసు, ఒక అవగాహన ఉంది, క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు అని. ఎవరికి? అన్యులని జనాంగానికే. కానీ వారి దగ్గర సమాజంకి వెళ్ళిపోయిన తర్వాత వారి చేత మనల్ని ఏం చెప్తుంటాం తెలిసి, అప్పుడప్పుడు మనల్ని మనమే చెప్పించుకుంటూ ఉంటాం. ఎంత దౌర్భాగ్య స్థితి తెలిసేది. మనమే వారికి చెప్పవలసిన మనము వారి చేత మనం చెప్పించుకున్న స్థితికి మనం వెళ్ళిపోతున్నామంటే మనం ఏ నిద్రలో ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు మెలకువగా ఉండి, మెలకువ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో యోనా గారు ఆ స్థితిలో చల్లారిపోయాడు కదా. కిందే ఉంటుంది చూద్దాం, మరలా అదే వచ్చింది, మరలా చూద్దాం ఒకసారి. అప్పుడు ఓడ నాయకుడు అతని ఇంట్లోకి వచ్చి, పోయి నిద్రపోతా, నీకేం వచ్చినది? నీకేం వచ్చింది ఎట్లా చెప్పండి మాట. జనరల్ మనం అంటుంటాం, నీకేం రోగం వచ్చిందే ఇలా మాట్లాడుతాను అని అంటాం మనం. అంటే రోగం అంటే నిజమైన రోగం, కనిపించే రోగం కాదు అది. జలుబు తొక్క అంటే మనం జనరల్గా ఆలోచన చేస్తాం రోగం అంటే అది. కానీ కొన్ని మాట్లాడుతూ నీకు రోగం ఏమైనా వచ్చింది ఇలా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? రోగం అంటే ఏ రోగం అక్కడ? గౌరవించని రోగం కదా, గౌరవించుకోకుండా మాట్లాడే రోగం. ఆ రోగం నీకు వచ్చింది అలా మాట్లాడుతున్న పెద్దవారితో అని అంటుంటాం మనం. సేమ్ యాస్టీస్గా వాళ్ళే అంటున్నారు, యోనా గారు ఏమంటున్నారు, నీకు ఏమొచ్చింది కదా. ఇప్పుడు మన గురించి ఆలోచించేద్దాం, మనకేమొచ్చింది ఆలోచించేది ఒకసారి. మనకేమొచ్చింది అంటే అర్థం ఏంటి? ఏం రోగం వచ్చింది మనకి? దేని గురించి? పాపంలో ఉండటానికి. ఆల్రెడీ రోగంతో బాధపడుతున్నాం. ఒకప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మనం పవిత్రంగా తెచ్చిపడ్డాం. అయినా సరే మరలా ఆ రోగాలు తెచ్చుకుంటున్నాం ఏంటి? ఇప్పుడు ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు కనిపించే యోనా గారు, కనిపించే ఆ నిద్ర, కనిపించే ఆ అన్ని విషయాలను కూడా కనిపించేవన్నీ ఇప్పుడు మనందరం కూడా ఆత్మీయ విషయాల్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకేమొచ్చింది? ఇప్పుడు ఎందుకుంటున్నాం? భక్తి విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, దేవుని దగ్గర ఉంటున్న విషయాల్లో కానీ ఎందుకు అలా ఉంటున్నాం మనము? మనకేమొచ్చింది? ఏమొచ్చిందంటే చాలా రకాలు ఉన్నాయి. మరలా ఏమొచ్చిందంటే జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా, ఇవి వచ్చడం కాదు. పాపం అనే రోగం ఇంకా మనలో తీసేయబడింది. చూద్దాం మా మాట ఏమంటున్నా. నీకేం వచ్చినది? లేయి నీ దేవుని ప్రార్థించుకో. నీ దేవుని ప్రార్థించేమన్నాడు. నీకేం వచ్చింది అచ్చలకు? లేచి ప్రార్థన చేయి. ఇంత పరిస్థితిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. మనుషులు చనిపోయిన స్థితిలో ఉంటున్నా నీకు నిద్ర ఎలా వస్తుంది అసలుకి అని తిడుతున్నాడు అక్కడ కదా. ఇప్పుడు బైబుల్ మనం తిడుతుంది ఏమని? నిద్రపోతూ ఆత్మీయంగా ఆలోచించేది. ఒరే నిద్రపోతూ, ఇన్నిసార్లు మీకు ప్రమాదకరమైనవి వచ్చినా నేను రక్షించాను కదా, రక్షణ విశ్వాస ఓడలు మీరు ఉంటున్నారు కదా, మరి ఉంటున్నా సరే మరలా ఎందుకు నిద్రపోతున్నారు? మరలా ఎందుకు పాపము అని తెలియపరుస్తున్నా, కనబడుతున్నా దాన్ని తీసివేసుకోకుండా మీరు ఎందుకు దాన్ని ఏం కాదులని నిమ్మకి నీరెత్తున్నట్టుగా ఉంటున్నారు? వాక్యం మనల్ని ప్రశ్న వేస్తుంది. ఇప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు మనకు చెరువు మరలా వచ్చింది, మరలా చెరువు పోయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఇవన్నీ కూడా ఏదో ఒక భక్తులు మాట్లాడుతున్నట్లు లేవు. మాట్లాడుతున్నది ఎవరు? అన్యులు మాట్లాడుతున్నారు. ఏమని? ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కరుణిస్తాడు, రక్షిస్తాడేమో అని. అలాంటి విశ్వాసము ఈనాడు క్రైస్తవ సమాజంలో ఆత్మీయంగా ఆలోచన చేస్తే లేదు, కరువైపోయింది. అదే కొత్త బంధంలో కానీ పాత బంధంలో కానీ మనం చూస్తున్నప్పుడు దేవుని పిల్లలు అని చెప్పబడుతున్న వారికి మదం ఎక్కింది. అవునా?
దేవుని పిల్లలు అని చెప్పబడుతున్న వారికి మదం ఎక్కింది. ఏమని? యూదులైన వారందరూ ఎవరు? ఇశ్రాయేలు జనాంగం నుంచి వచ్చిన వారందరూ కూడా వారే ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాం సంతానం అనుకుంటే తిరుగుతూ పాపం చేస్తున్నారు వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు వాళ్ళు పట్టుబట్టడానికి ఒక మాట అంటున్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటున్నాడు. పౌలు గారు ఎన్నోసార్లు యూదులైన వారికి సువార్త ప్రకటిస్తున్నా వారు మారుకోకుండా ఉంటున్నారు. అసలుకి మారట్లేదు. అందుకని నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెబుతాను అంటున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏంటి? మనం కూడా వాక్యాన్ని దేవుడు ఎంత చక్కగా మనకి ఇస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో మనం ఇంకా పాపం ఎందుకు విడవలేకపోతున్నాం? ఒకవేళ విడవకపోతే ఆ నరకం అనే ఆ నీళ్ళలోకి పడిపోతాం, సముద్రం దానిలోకి వెళ్ళిపోతాం. అందుకని ఏమన్నాడు తర్వాత వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ? అప్పుడు ఓడవారు ఎవరిని బట్టి ఇంత ఇదంతా మనకు బాగా తెలుస్తారు. ఏం జరిగింది? చీట్లు వేసుకుంటారు. ఎవరి వల్ల కలిగిందంటే ఇది నా వల్లే కలిగిందని ముందుకు వస్తాడు. చీట్లు వేసుకుంటారు. అంటే ఎప్పుడు వస్తారు ఇదంతా కూడా అంటే చీట్లు వేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీట్లు వేసుకున్న తర్వాత పేరు వస్తుంది, యోన గారి పేరు. అప్పుడు ఆయన నేనైనా ఒప్పుకుంటాడు. ఇప్పుడు మన మధ్య చీట్లు వేద్దాం ఒకసారి. చీట్లు వేస్తే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. అందరి పేర్లు వస్తాయేమో కదా. అందరి పేర్లు వస్తున్నాయంటే ఇంకా మనం ఇక్కడ నిద్రపోతున్నాం. ఆలోచించేద్దాం ఒకసారి. కనుక చల్లారుతున్నటువంటి యోన గారి జీవితం ఎప్పుడు ఆజ్ఞ ఎప్పుడైతే మీరాడో జీవితం ఏమైపోతుంది? నిదానంగా అవును ప్రార్థన చేసుకుందామనే ఆలోచన తగ్గిపోయింది. ఇంత వస్తున్న దేవునికి ప్రార్థన చేయాలనే ఆలోచన తగ్గిపోయింది. చీట్లు వేసేంత వరకు నేను ఒప్పుకోలేదు కదా. ఆలోచించండి ఒకసారి. మనం కూడా ఎప్పుడు చల్లారిపోతామో తెలుసా? ఆజ్ఞను మీరినప్పుడు. మన జీవితాలు ఎప్పుడు చల్లారిపోతాయో తెలుసా? మన దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడైతే మీరుతామో అప్పుడు మన జీవితాలన్నీ కూడా ఎలా అయిపోతాయి? చల్లారిన జీవితాలుగా మారిపోతాయి. ఇంకా బాగా ఆలోచన చేస్తే బైబిల్లో పేతురు గారు అంటే మనకు బాగా తెలుసు కదా. తెలీదా? తెలీదా? ఎక్కడ కనపడతారు పేతురు గారు? జనరల్గా పైన మాట ఎక్కడ కనపడతాడు అని అంటే కొత్త నిబంధనలో కనపడతాడు. కొత్త నిబంధనలు ఎక్కడ కనపడతాడు అని అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక వ్యక్తిగా ఉంటున్న పేతురు గారు ఆయన. ఆ పేతురు గారు ఎందుకు దాని గురించి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే అక్కడ కూడా ఆయన ఒక సందర్భంలో చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాడు కదా. చూద్దాం ఒకసారి సందర్భం చూద్దాం. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి వెళ్తారండి. అంటే అంతకంటే ముందుగా బంధించి ఆయన చాలా భయంకరంగా కొడతారు కదా. ఆ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటి సంభాషణ ఆయన పట్టుకొని తీసుకెళ్తారు. ముగ్గురు ఉన్నారు కదా ఈ తోట దగ్గర, నలుగురు వెళ్ళిపోతారు. ముగ్గురు శిష్యులు, యేసుక్రీస్తు ప్రార్థన ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన పట్టుకొని ఆయన భయంకరంగా కొడుతుంటారు కదా. ఆ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒకసారి చూద్దాం బైబిల్లో మరి లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము. అంతకన్నా ముందు 22వ చూద్దాం. 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయము 54 వచ్చిన నుంచి ఆలోచించేద్దాం. బాగా ఆలోచించాలి మాటలు. వారు ఆయనను బట్టి ఈడ్చుకొని పోయి ఎవరిని? ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని. వారు ఆయన్ని బట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. దూరముగా వారి యొద్ద ఎదుట వచ్చి ఉండెను. అంతట కొందరు ఇక్కడ బాగా ఆలోచించేత ఇప్పటికీ పేతురు గారికి యేసుక్రీస్తు వరకు ఒక సంభాషణ ఆల్రెడీ అయిపోయింది. ఏ సంభాషణ అది?
కోడి సంభాషణ. ఏ సంభాషణ? కోడి సంభాషణ. ఏమని? నన్ను ఎరుగవు అని 3 సార్లు అబద్ధాలు ఆడుతూ ఉంటే, ప్రభా ఏంటి ప్రభు అంత మాట నువ్వు? ఏంటి నీ దగ్గరే బ్రతుకుతూ నీ వాక్యాన్ని వింటూ ఇంతవరకు కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటే అసలు నన్ను ఎందుకు అంత అపార్థం చేసుకుంటావు అన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు? ఏంటి ప్రభా నువ్వు నన్ను ఆ మాట అన్నట్టుగా అన్నాడే. ఆయనకు అర్థమైపోయింది. ఇట్లా అన్నోళ్ళే అంటారండి కదా. మనం కూడా అంటుంటాం కదా, దేవుని దగ్గర కానీ ఏదైనా సరే భక్తుల దగ్గర విశ్వాసుల దగ్గర కానీ మనం మాట్లాడుతుంటాం ఏమని? నా భక్తి ఏమనుకుంటున్నారు మీరు? నా భక్తి ముందర మీరెవరు అన్నవాళ్ళు పడిపోతారు. చూడండి. ఇంకొక చిన్న లిటికి ఏంటంటే, దయ్యము అనేది మనకు బాగా తెలుసు కదా. దయ్యానికి భయపడేవాడు ఎప్పుడు దయ్యాన్ని గురించి మాట్లాడతాడట. ఎప్పుడైనా చూసారు మీరు? రాత్రిపూట వెళ్ళిపోయేటప్పుడు ప్రతిసారి అదే మాట్లాడుతున్నాను అనుకో, ఆ వ్యక్తే చెప్తాడేమని, నాకు దయ్యం అంటే అసలుకు భయం లేదు, ఏమనుకుంటున్నావు అని. ఎవరు అడగకపోయినా చెప్తుంటాడు ఆ వ్యక్తి, నాకు దయ్యం అంటే. కానీ రాత్రి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడేది ఆ వ్యక్తే. భయపడే వ్యక్తే దాని గురించి పదే పదే ఆలోచన చేస్తాడు. అలాంటి పరిస్థితి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి పేతురు గారు కనపడుతున్నారండి. అక్కడ ఏం జరిగింది? అక్కడ ప్రభువా అని మాట్లాడితే అక్కడ యేసుక్రీస్తు వారు పైన సంభాషణ ఉంది. ఏంటంటే, నువ్వు నన్ను ఎరగవని 3 సార్లు ఏం చేస్తావు అని చెప్తాడు. సరే ప్రభు అది ఇది అన్నాడు. అదే ఒక మాట చూద్దాం, వెనకలకు వద్దాం ఒకసారి. ఆ సంభాషణ ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఎన్నో వచనంలో ఉంది? 34. ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని మీతో చెప్పుచున్నాను. మరియు ఆయన సంచు జూలయు ఎప్పుడూ లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయన వారు అడిగినప్పుడు వారు ఏమో తక్కువ కాలేదని. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంచారు. కానీ ఈ విషయం మనకు ముందుగానే చెప్పబడింది. తర్వాత ఇప్పుడు జరుగుతున్న సందర్భం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడితే ఇక్కడ మనం చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. అధికారుల దగ్గర ఉన్నారు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పేతురు గారు ఇంకా ఆయన చూడాలని వస్తున్నాడండి. ఎందుకంటే పేతురు గారికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇద్దరు చాలా బాగుంది. యేసుక్రీస్తు వారు పేతురు గారు అని కానీ చాలా ఇష్టం వాళ్ళిద్దరికి. అందుకనే ఈ పేతురు గారి గురించి మాట్లాడుతూ బండాన్ని సంబోధించి మాట్లాడతాడు. పేతురు గారికి కూడా పరలోక తాళం చెవులు అన్నట్టుగా ఇవ్వడం, ఇవన్నీ కూడా బాగే ఒక బాగా అధికారంగా ఆయన చూస్తున్నట్టుగా, ఒక స్థితిలో చూస్తున్నట్టుగా మనం చూడగలరు. బాగా ఇష్టం యేసుక్రీస్తు వారికి పేతురు గారు అంటే. ఎందుకంటే తొందరపాటు ఎక్కువ పేతురు గారికి. తొందరపాటు ఏంటంటే ఇంకా చెప్పకముందు వెళ్ళిపోతాడు, అంత తొందరపాటు ఎక్కువ కదా. ఇక్కడే కాదు, ఆడ యేసుక్రీస్తుని పట్టుకుంటారు కదా, పట్టుకున్న వెంటనే కత్తి తీసింది ఎవరు చెప్పండి? పేతురు గారే. కోపం ఎక్కువే. మామూలుగా మన భాషలో చెప్పాలంటే దుడుకుతనం అంటేమే ఇంకా తక్కువ మాట అది, అంటే తక్కువగా చెప్పాలి అది. ఇంకా తొందరపాటు ఎక్కువ పేతురు గారికి. ఏదైనా యేసుక్రీస్తు పట్టుకుంటుంటే తను ఇంకా తట్టుకోలేక నరికేసినాడు. కానీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుందండి. ఎవరికి? యేసుక్రీస్తు వారికి, పేతురు గారికి. అంత బాగుండేది. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని ఏం చేశారు? అధికారికి దగ్గర పెట్టేశారు. పేతురు గారికి మనసు ఒప్పుకోలేకపోతున్నాడు. ఏమని? ఆయన ఉండలేకపోతున్నాడు. అందుకనే ఆయన ఎక్కడున్నాడా అని చూడడానికి ఉన్నాడు. వస్తున్నప్పుడు ఈ సంభాషణ జరుగుతుంది. చూద్దాం, అదే వచ్చింది. మరలా చూద్దాం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేదలు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. ఏం చేస్తున్నాడట? వారు అక్కడికి వెళ్తుంటే దూరంగా వాళ్ళు వెంబడిస్తూ ఉన్నాడంటే. ఎందుకు? అది చూడాలి. ఏం చేస్తారు ఆయన అసలుకి భయం. ఎందుకంటే జనరల్గా మనం ఆలోచించేద్దాం ఒకసారి. మన పిల్లల్ని మన దగ్గర నుంచి హాస్పిటల్కి మనం వెళ్ళిపోయాం అనుకో, స్కానింగ్ తీసుకెళ్ళారు అనుకోండి, మనం తెలియకోకుండా కదా. మనకి చెప్పి తీసుకెళ్ళిపోయినా సరే మన చూపు ఎలా ఉంటుంది?
అమ్మో, ఏం జరుగుతుంది లోపల, ఏం చేస్తున్నా నాకు బిడ్డను, నా కుమార్ని ఏం చేస్తున్నాను అని ఒక ఆరాటం ఉంటుంది. అదే ఆరాటం పేతురు గారిలో కనబడుతున్నారు. అవును, యేసుక్రీస్తుని ఏం చేస్తారు, ఏం కథ ఏమో అనే ఆరాటంతో పేతురు గారు ఆయన దగ్గర దూరం నుంచి ఫాలో అవుతున్నాడు. తర్వాత అంతలో కొందరు ముంగిట మంట వేసి అక్కడ ఏం చేస్తున్నారంటే మొత్తానికి మన భాషలో చెప్పాలంటే చలి కాచుకుంటూ ఉన్నారు. మంట వేసుకొని ఇంటిలో తీసుకొని పోయి పేతురు దూరంగా వారు వెనుక వచ్చి చుండెను. అంతటి కొందరు ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యలో కూర్చుండెను. ఏం చేస్తున్నాడు చెప్పండి, ఎందుకు కూర్చున్నాడు చెప్పండి, జనరల్గా ఆలోచించేద్దాం. అంటే అసలుగా ఆయన గురించే వచ్చాడు అనే ఆ డౌట్ రానివ్వకుండా చేస్తున్నాడు. అర్థమవుతుంది ఈ సమస్య ఎందుకు కూర్చున్నాడు అక్కడ. ఒకవేళ మళ్ళీ అక్కడే అలాగే వెళ్ళిపోయాం అనుకో, నేను వచ్చినది ఆయన గురించి, నన్ను కూడా పట్టుకుంటారు, నన్ను కూడా ఎదురు చేస్తారు, కాబట్టి ఇది అసలు డౌట్ రాకోకుండా మనం వెళ్ళిపోదాం ఆయన దగ్గరికి అని డౌట్ రానివ్వకుండా చేయడానికి వాళ్ళు ఒకరికి కూర్చున్నారు ఇప్పుడు కదా. మనం కూడా చేస్తుంటే ఇట్లాంటివి కదా. ఒక్కొక్కసారి పిల్లలు అప్పుడప్పుడు ఇలా చేయడం, ఏమని దొంగతనం చేసి సడెంట్గా ఉంటారు, వాళ్ళు గెలిచిపోయింటారు. దాని అర్థం ఏంటి, అమ్మో దొంగతనం నేను చేయలేదని నిరూపించుకోవడానికి. అలాగా మరి పేతురు గారు కూడా ఇది ప్రేమతో చేసేటువంటి ప్రక్రియ, ఇదంతా కూడా వేరు. మళ్ళా వాళ్ళందరికి డౌట్ రాకూడదంటే వాళ్ళు కలిసిపోయినప్పుడు ఆ కూర్చున్నప్పుడు ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. అప్పుడు ఒక చిన్నది అంటే చిన్న అమ్మాయి, ఒక 15 సంవత్సరాలు ఆ వయసు చిన్నది అనగా ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతన్ని ఏం చూసిందట, అలాగే చూసింది. ఏది ఎక్కడో చూసిన ఏంది అని ఒక చిన్న అమ్మాయి కదా. ఎక్కడ చూసాను డౌట్ స్టార్ట్ అయిపోయింది ఆ పాపకి, ఆ అమ్మాయికి డౌట్ స్టార్ట్ అయితే ఆవిడేముంటుందో చూద్దాం ఒకసారి. ఎన్నొచ్చినా 56 వచ్చినలో అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూచి అతన్ని తేరు చూచి వీడును అతనితో కూడా ఉండునని చెప్పాను. ఎలా ఉంటుంది చెప్పండి ఆ పరిస్థితి, ఒకసారి ఆలోచించండి. అంతమందిలో అసలు డౌటే రాకూడదని చూస్తే ఆ పాప వచ్చి మొత్తం బయలుపరిచి పెట్టేసింది, పట్టపగిలి చేసి పడేసింది అంట మొత్తం. ఏమని, ఆయన ఎవరో సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు అక్కడ, కానీ ఆ పాప వచ్చి ఏం చేసింది, ఆ ఎవరో కదైనా అతను తిరిగే వ్యక్తి అనగానే అక్కడ వాళ్ళందరూ కూడా ఆయనమే ఒక విధంగా చూశారు. జనరల్గా ఆలోచించేయండి, 10 మందిలో ఒక దొంగ వచ్చినాడు అనుకో, 10 మంది 9 మంది అతన్నే దొంగ అని చెప్పామనుకోండి, ఎలా ఉంటుంది అతన్ని మొత్తం రియాక్షన్. ఆయన మొత్తం చూస్తాడు, ఇట్లా ఒక రౌండ్ వేస్తాడు అట్లా కదా. అలాగే నేను దొంగ కాదంటారు మరలాడ, చూసినా సరే నేను దొంగ అయితే కాదంటారు. అలాగే పేతురు గారు కూడా నువ్వే కదా అని అడిగితే అతను ఏమన్నాడు అంటే చూద్దాం తర్వాత. అప్పుడు పేతురు గారు మాట్లాడుతూ అవును నిజమే, నేను అతనితో ఉన్నవా అంటే అని అన్నాడా. ఏమన్నాడట అప్పుడు పేతురు గారు మాట్లాడుతూ అమ్మాయితో మాట్లాడుతూ, అమ్మాయి అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు, పేతురు గారు. ఆ అమ్మాయి అడిగిండేది అతని గురించే కదా, అతని చుట్టే కదా తిరిగేదా అంటే అతను అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది జనరల్గా చెప్పండి. అతను ఎవరు నాకు తెలియదే, అసలు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, అసలుకి నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అని పేతురు గారు చెప్పేశారు. నాకు తెలియదు అని చెప్పేశారు. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా పేతురు గారు, మనకు మత్తయి సువార్తలో స్పష్టంగా కనపడుతుంది ఒక సందర్భంలో, చావనని చేస్తాం కానీ అసలు అలాంటి డిసిషన్ నేను మాట్లాడిన ప్రభావం అన్నాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి సందర్భం రాగానే అన్న మాట ఏంటి, సరే ఫస్ట్ టైం ఏదో టెన్షన్లో ఆడాడు అనుకుంటే సర్లే, రెండోసారి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం కింద. కొంతసేపటి కొంత టైం గడిచిపోయింది ఆల్రెడీ. మరొక వ్యక్తి వచ్చాడట అతని దగ్గరికి, కూర్చున్నాడు, సందర్భంలో ఉన్నాడు ఆ ఏరియాలోనే. ఒక వ్యక్తి చూసి ఏమంటాడట, స్పష్టంగా చదవాలి, నీవును వారిలో ఒకడవు అనగా ఏమన్నాడట, ఏమన్నాడు పేతురు. ఎన్ని వచ్చిన
50 రోజులు. మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి నీవును వాళ్ళు ఒకడు అనగా మళ్ళీ ఒకడు అడిగారు. ఇప్పుడు ఇందాక అమ్మాయి అడిగారు, రెండో వ్యక్తి వచ్చి అడిగారు. ఇప్పుడు పేతురు స్పందన ఎలా ఉంది మరలా? నేను తాను. అప్పుడు ఒక మాట ఉంది, ఏమన్నది అక్కడ? ఓయ్ నేను కాను. ఎట్లా చెప్పండి మాట? అంటే కాదు అనటానికి ఎంత ఒత్తిడి గలమైన మాట ఇది. మనం కూడా అప్పుడప్పుడు మనం చేయలేదు అనుకుంటా దొంగతనం. 10 మంది వచ్చి మన గురించి మాట్లాడుతారు, నువ్వే చేసావు దొంగ అని. మనం ఏం చెప్తున్నాం? అసలు నేను చేయలేదు, ఎందుకు వాళ్ళు మాట్లాడుతావు అన్నట్టుగా రియాక్ట్ కాలమైనటువంటి మాట కొన్ని ఉంటాయి. అందులో మాట ఇది ఓయ్ అనే మాట. ఓయ్ అసలు నేను ఎప్పుడు చేశాను నిన్ను అన్నట్టుగా, అసలు నీకు సంబంధమే లేదు నాకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రెండోసారి కూడా అయిపోయింది. తర్వాత ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత ఒక గంట అయిపోయింది. మరొకరు వచ్చారట. నిజంగా వీరును అతనితో కూడా ఉండేను. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ తో మాట్లాడారండి, అతనా కాదా అని అమ్మాయి. రెండో వ్యక్తి వచ్చేసి ఇతనే అని చెప్పేశాడు. మూడో వ్యక్తి వచ్చి ఏం చెప్తున్నాడు డైరెక్ట్ గా? నిజముగా ఖచ్చితంగా. నిజముగా అంటే ఖచ్చితముగా అనే మాట. ఖచ్చితముగా నిజముగా వీడును అతనితో కూడా ఉండేను. వీడును కూడా అతనితో కూడా ఉండేను. వీడు గలిలయుడని దృఢం ఏం చెప్పాడట? మొత్తానికి క్రీస్తు దగ్గర ఉన్న వ్యక్తి ఇతనని అడ్రస్ తో సహా చూపించాడు. ఇప్పుడు కదా ఇంకా పేతురు గారు ఏమన్నా చెప్పండి, అవును నిజమే అనాలి కదా 3 సార్లు, ఎందుకంటే అడ్రస్ తో సహా చెప్పేశాడు. ఇప్పుడు పేతురు గారు అక్కడ కూడా ఏమన్నారు? తర్వాత మాట్లాడుతున్నాడు. అందుకు పేతురు ఓయ్ నీవు చెప్పినది నాకు అసలుకి నువ్వు చెప్పిన నాకు అసలు ఒక్క ముక్క కూడా నాకు తెలియదు, నాకు గల్లీ అసలు నాకు ఊరే కాదు అంటున్నాడు ఆయన. అర్థమవుతున్నాయి మాట. ఎందుకు ఈ సంభాషణ వచ్చింది తెలుసా? పేతురు గారు ఎంత బలమైన వ్యక్తి తెలుసు, భక్తిలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆ సందర్భాలలో నాకు క్రీస్తు తెలియదు అని నమ్ముకున్న వ్యక్తినే నాకు తెలియదని ఎలా చల్లారిపోయాడో, మనం కూడా అదే పరిస్థితి మన జీవితం తీసుకుంటాం. ఒకసారి మనం కూడా ఎన్నో సందర్భాలు మన భక్తికి సంబంధించిన వాటి గురించి మాట్లాడుతూ మనం కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. ఎదురవ్వవా? మన సమాజంలోకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏమని? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే బాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 26 నుంచి ఇంకా ఎక్కువైపోతే అడగడం మనల్ని అడగడం ఇంకా ఎక్కువైపోతుంది. ఏమని? నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా అని. అదే ప్రశ్న ఇప్పుడు మనల్ని కూడా అడుగుతారు సమాజంలో. మనం ఏమని చెప్తాం? ఒకవేళ క్రీస్తు నమ్ముకున్నావా, అలాగైతే రేపటి నుంచి నీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నీకు రాదు. మనం ఏంటి పరిస్థితి? యూట్యూబ్లో మన ఒక ఆవిడ తెలిసింది కదా మనకు. ఆవిడ ఏమంటుందట, ఒకవేళ క్రీస్తు నమ్ముకుంటున్నావు కదా నువ్వు, ఒకవేళ దేవునికి నీకు ఆరాధనకి ఇబ్బంది అయితే నీ పింఛన్ మళ్ళీ పోతుంది కదా, ఒకవేళ పింఛన్ తీసుకోవడానికి వెళ్తావా, ప్రార్థనకి వెళ్తావా అంటే ఆ ముసలావిడ ఆ వయసులో ఉన్నవాడు ఏం చెప్పింది తెలుసా? నేను పింఛన్ తీసుకోవడానికి వెళ్తాము అని అయితే మనం అంటాం. నిజానికి అక్కడ వస్తున్నది రోజుకోసారి, నెలకోసారి 6,000 4,000 వస్తాయి ఇప్పట్లో. అవి ఎంత ఉపయోగం? కానీ ఏమీ లేని ఆవిడ ఏం చేసిందడా? నాకు వద్దు, వీలైతే దాన్నైనా నేను వదిలేసుకుంటానేమో కానీ నేను దేవుని సన్నిధిని మాత్రం నేను పొరపాటును కూడా నేను అస్సలు వదలని ఆవిడ. ధనం ఏమైనా ఉంది ఆవిడకి? లేదు. వచ్చేది ఆ పూట గడివే పరిస్థితి ఆవిడది. ఆవిడేముంటుంది? దాన్ని నేను వదిలేసుకుంటానేమో కానీ ఈ సన్నిధానాన్ని, దేవుని ఆరాధన మాత్రం ఎప్పటికీ కూడా వదిలేసుకున్నట్లు. ఒక్కసారి పరిశీలన. ఆ ముసలావిడకున్నటువంటి జ్ఞానము మనకి తెలుసా, ఆవిడకి తెలుసా? చెప్పండి ఒక ప్రశ్న. వాక్య విషయంలో కానీ, బైబిల్ చదువుకునే విషయంలో కానీ, ధ్యానించే విషయంలో కానీ వారికన్నా, ఆ ఆవిడ కన్నా మనకే కొద్ది గొప్ప తెలుసు, ఒక బాగా చూస్తే. కానీ
నిజానికి జ్ఞానయుక్తంగా ఆవిడ బ్రతికింది అను, జ్ఞానంగా ఆవిడే బ్రతికింది. పరిస్థితులు బట్టి ఆలోచన చేస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా అక్కడ పేతురు గారి జీవితంలో భక్తి అనేది కొద్దిగా చల్లారినట్టుగా అనిపించలేదు. తర్వాత నుండి ఇది ఇలా చేసాను అని ఏం చేశారు పేతురు గారు? బాగా చాలా ఎందుకంటే ఇష్టమైన వ్యక్తిని నాకు తెలియదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. తర్వాత ఆ టెన్షన్లో ఏదో అన్నాడు, తర్వాత బాధపడతాడండి, పశ్చాత్తాపడతాడు పేతురు గారు. అప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత నుంచి ఉంటుంది, ఆయన సువార్త ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆయన పేరు ఎత్తితే చావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కదా. ఒకప్పుడు వారి జీవితం ఎలా ఉండదు? క్రీస్తు పేరు చెప్పుకోవటానికి భయపడేవారు, కానీ చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు నామాన్ని ప్రకటించడానికి చచ్చిపోతున్నారు కదా. అది మార్పు అంటే కదా. మరి ఈ రెండు సందర్భాలు ఒకసారి ఆలోచించేద్దాం. పేతురు గారు పడిపోయినా మరలా తిరిగి లేచాడే. మరి మనము మన జీవితంలో కూడా భక్తి ఎన్నిసార్లు చల్లారిపోతుంది? ఒకసారి మనందరూ ఆలోచించారు ఉదయకాల సమయంలో. కాబట్టి చాలా విషయాలు మనం ఏం చేస్తున్నాం తెలుసా? చల్లారిపోతూ ఉన్నాం. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెబుతున్నది ఇంకా చాలా ఇంపార్టెంట్. మీరందరూ మెలకువగా ఉండి వినాలి ఈ మాటను. ఏంటి అని అంటే ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. మత్తయి సువార్త కొద్దాం ఒకసారి. మత్తయి సువార్త చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇంకా ఏ విషయాల్లో మనం చల్లారిపోతున్నామో స్పష్టంగా ఇక్కడ పిన్ టు పిన్ రాశారండి. ఈ మాట మనం చదువుతున్నప్పుడు డైరెక్ట్గా దేవుడు మనకు రాయి తీసుకుని ఇస్తున్నట్టుగా ఉంటుంది ఈ మాట. రాయి అంటే ఏంటి? వాక్యం. ఆలోచించాలి అని ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం నుంచి చాలా 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 జాగ్రత్తగా ఆలోచించాలి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెను. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తర్వాత వచ్చిన ఏమంటున్నాడు? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇది మనకేం కొత్త మాట అయితే కాదు. ఏంటంటే బాగా అక్రమం విస్తరించుట చేత ప్రేమ ఏమైపోతుందట? చల్లారు. అంటే ప్రేమ అనేది ఉండదు మనకి తెలియాలంటే. అంటే ఏం చేస్తే ప్రేమ అనేది చల్లారిపోతుందంట? అక్రమం. ఇప్పుడు ప్రశ్న ఏంటి ఆ అక్రమం? పాపం చేయడం అని మనం అంటాం. ఇది వదిలేసి ఇందుకు లోతుగా మనం ఆలోచించేద్దాం. ఏంటి అక్రమం అంటే ఏంటి? ఇంకా రావాలి సార్. మీరు ఆలోచన చేస్తే ఆ ప్రశ్న మీరు ఆలోచన చేస్తే ఏం ఆన్సర్ వస్తుంది హృదయంలో మీరు చెప్పాలి బయటికి. పాపం ఎక్కువైపోతుంది. ఇంకా ధనం ఎక్కువైపోతే, ఇంకా అక్రమం విస్తరిస్తుంది. అంటే అక్రమం పెరుగుతుంది. ఏంట ఆ అక్రమము? పాపము. ఇంకా ఇలాగే మనం ఆలోచన చేసుకుని వెళ్ళిపోతున్నాం కనుక ఇన్ని రోజులుగా ఈ అక్రమము అనే మాట మనకు తెలియట్లేదండి. ఇప్పుడు నిలబడి ఆలోచించాలి. ఇంతకు అక్రమము అనే పదానికి అర్థం ఏంటి? ఒక్కసారి మనము ఆలోచించగలిగితే, ఒకసారి మనం నేను గూగుల్లోనే ఇప్పుడే కొట్టి మీకు దాని గురించి చెబుతా. ఇందుకు అక్రమం అంటే ఏంటి అని అంటే బాగా వినండి ఒకసారి. ఎందుకంటే ఈ అక్రమం అనగానే పాపము అని మనం
జనరల్గా చెప్పినా అది పైన కనిపించే మాటే. నిజానికి అక్రమం అంటే ఏంటనంటే చూద్దాం. గూగుల్లో కొడితే ఏమొచ్చింది తెలుసా? అక్రమము అంటే ధర్మానికి, చట్టానికి లేదా పద్ధతికి విరుద్ధమైన పని అని అర్థము. అర్థమవుతుందా? అక్రమం అంటే ఏంటి అని అంటే మరలా ధర్మానికి, చట్టానికి, పద్ధతికి విరుద్ధంగా చేయడమే అక్రమము అని అంటారు. ఇందుకు అక్రమం అంటే ఏంటి అని అంటే మన భాషలో చెప్పాలి అని అంటే క్రమము లేని జీవితాన్ని జీవించటమే అక్రమము. అర్థమవుతుందా? క్రమము లేని జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే అది ప్రేమ అనేది ఏమవుతుందట? ఏంటి ప్రేమకు అక్రమానికి సంబంధం ఏంటి? ఆలోచించేద్దాం ఒకసారి. అంటే క్రమము అంటే ఒక పద్ధతి అనా? క్రమం అంటే ఒక పద్ధతి. ఏదైతే మనం చెబుతున్నామో దాని అనుగుణంగా చేయటమే క్రమము అని అంటాం. ఉదాహరణకి ఇక్కడ సంఘ విషయాల్లోనూ కొన్ని పరిస్థితులకు లేనెత్తుతాం. ఎందుకంటే మనకు బయట విషయాలు ఎత్తుతున్నప్పుడు మనకు ఎవరులే అనుకుంటున్నాం మనం కదా. ఆలోచించేద్దాం. క్రమములో మొట్టమొదటిగా గతంలో ఎన్నోసార్లు సంఘానికి ఒక హెచ్చరికగా క్రమం అనగానే ఇదని చెప్పాను. మొట్టమొదటి మాట ఏంటది? అది ఏంటి? సమయం. మొదటిది ఏంటి? సమయం. ఇప్పుడు మనమంటూ సంఘంగా ఉంటున్న మనము ఒక క్రమాన్ని ఏర్పరచుకున్నామా? ఏమని ఏర్పరచుకున్నాం? మనము 10 గంటలకు ప్రారంభించాలి అని మనం ఏర్పరచుకున్నాం. అది ఒక క్రమమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనము ఆ టయానికి రాకోకుండా ఇంకా ఎక్కువ టయానికి వచ్చామనుకోండి, మనం ఏం చేస్తున్నాం తెలుసు? మనకు తెలియకోకుండానే అక్రమం చేస్తున్నాం. మనం దేనికో అంటగడుతున్నాం కానీ అవును మన భక్తికి సంబంధించినట్టు ఇవి కదా. ఒక్కసారి ఈ క్రమమైన జీవితానికి ఒక్కసారి యాడ్ చేసి చూద్దాం అని చూస్తే అన్ని కూడా అక్రమాలే ఉన్నాయి కానీ ఒక్కటి కాకపోతే కూడా క్రమంగా ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఆలోచించండి. ఎవరు వారు ప్రశ్న వేసుకుందాం. సంఘ విషయాలు ప్రారంభమైనదే క్రమం అనేది ఏంటి అని మనం అడిగితే టయానికి రావడం అనేది ఏదైనా సరే అండి. మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయినా 9 గంటలకు ఇక్కడ ఉండాలి. అది ఒక డిసిప్లిన్ అంటాం దాన్నే. అదే క్రమము అంటాము దాన్నే కదా. ఆ డిసిప్లిన్ లేకపోతే అతనికి ఎంత జ్ఞానం చెప్పినా, ఎంత వివేచింప జ్ఞానం వారికి వివరించినా టీచర్స్ ఏమంటారు చెప్పండి? మొట్టమొదటి జ్ఞానమా క్రమమా కావలసినది? క్రమం. క్రమము ఉంటేనే ఆ చెప్పినది 100 పాయింట్స్ అయినా లేక 10 పాయింట్స్ అయినా చేయటానికి ముందుకు వస్తారు. క్రమము లేదనుకోండి 100 చెప్పినా ఒక్కడు కూడా చేయదు. ఇప్పుడు మనలో కనబడుతున్నది ఈ లక్షణం ఏంటి? దీని ద్వారా ప్రేమ ఎలా చల్లారుతుందమ్మా? ఒకసారి ఆలోచించండి. ఇవి మీరటం కూడా ప్రేమ చల్లారుతుందా? ఇది చిన్నదే. ఇంకా నేను చెప్పేదంతా కూడా చిన్నవే. ఇంకా లోతున్న వాళ్ళకి వెళ్ళే కొద్దీ దీని వలన ప్రేమే నాశనం అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయడానికి ఇక్కడికి వచ్చే మనందరూ కూడా ఆరాధించడానికి, దేవుని మీద మనకి ఎంత ప్రేమ ఉందో తెలియపరచడానికి ఇక్కడ మనం పాటల పూర్వకంగా ఆరాధించడానికి వచ్చాం. అదేవిధంగా దేవుడు నాకు ఏం చెబుతున్నాడు అని మనం ఇక్కడికి వచ్చాం. ఇదంతా దేవుని మీద ప్రేమ ఉంటేనే కదా ఇదంతా మనకు జరుగుతుంది. ఇదే క్రమము అంటామండి. అందుకని పదే ఎందుకు మేము చెబుతూ ఉంటామో తెలుసది? అది పాపం. దాని వలన ప్రేమ, ఒకరి మధ్య ఉన్న ఒక ప్రేమ ఏమవుతుంది తెలుసా? చల్లారిపోతుంది. ప్రేమ అనే ఒక లక్షణం అంటూ రోజు రోజుకి దిగజారిపోతుంది. మరి మనం పెట్టుకున్నటువంటి మనమే క్రమాలు మీరితే
ఇంకేంటి చెప్పండి అసలుకి? మనం పెట్టుకునే క్రమాలే, ఆజ్ఞలే మనం మీరుతున్నప్పుడు దేవుని ఆజ్ఞ మీరడానికి ఎందుకు వెనకడే మనం ఆలోచన చేస్తున్నారు? మనం పెట్టుకున్న క్రమాలే మనం మీరుతుంటే మన మీద మనకే ఏం లేదు, మన మాట మీద మనకే గ్యారంటీ లేదే. దేవుని మాటకి మనం ఏం గ్యారంటీ ఇస్తున్నాం? ఆలోచించాలి ఒకసారి. అందుకని ఒక సంఘము అన్న తర్వాత, ఒక క్రమాన్ని ఇచ్చిన తర్వాత సంఘమంతా మనందరం ఏం చేయాలి? దాన్ని పాటించాలి. వేరే వేరే కారణాలు చెప్పుకుని ఒక బైబిల్ ఇప్పుడు వాక్యం వస్తుంది ఇక్కడికి, ఏమని? అక్రమం విస్తరిస్తుంది. ఈ విధంగానే చిన్నదే ఇది. ఇంకా లోతుగా వెళ్ళిపోతే మనము భక్తి జీవితంలో ఎంతవరకు క్రమాన్ని పాటిస్తాం, వ్యక్తిగతంగా కానీ, సమాజంలో కానీ, సంఘ విషయంలో కానీ, ఒక్కొక్కటి ఎత్తుతున్నప్పుడు మనలో ప్రేమ అనేది అస్సలు ఒక్కటి కూడా కనపడదు. నిజాన్ని ప్రేమ అంటే ఏమనుకుంటాను చెప్పండి ఒకసారి? కనిపించే వ్యక్తి నవ్వుతూ మాట్లాడమనా? అదే నా ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని విన్న దాన్ని బట్టి దేవుని ప్రేమిస్తున్నాం కనుక అది మనం లోబడితే అప్పుడు లోకస్తుల దగ్గర కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా మనము ప్రేమగా బ్రతకగలం. మనం ఇక్కడే దేవుని మాటకే మనం లోబడలేని వారముగా బ్రతుకుతూ ఉంటే మనలో ప్రేమ ఎలా ఉంటుంది అంటే అది అబద్ధపు ప్రేమ అనమాట. మొత్తానికి అపవాది మనల్ని ఎంత చాకచక్యంగా ఏం చేసేది, తెరడ్డేసింది మనకి కదా. ఆలోచించండి. అందుకని ప్రతిసారి పదే పదే ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే మనం క్రమాన్ని పాటించాలి. ఇక్కడే మనం మిస్ అయితే భవిష్యత్తులో ముందులో మనము ఈజీగా పడిపోతాం. మనకు అర్థం కావట్లేదు. మనము మొదటి మెట్టే కింద పడిపోతే 10వ మెట్టు మనం కింద పడిపోవడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? మొదటి మెట్లోనే కింద పడుతుంటే అసలు మొదటి పెట్టే మనం ఎక్కడానికి ఎంత కష్టపడి స్థిరంగా బలంగా తయారై మనం ముందడుగు వేయాలి. మొదటి మెట్లోనే పడిపోతే మరి చివరి మెట్టు వరకు మనం ఎలా వెళ్ళాలి? ఆ చివరి మెట్ట వరకు మనం వెళ్ళాలి అని అంటే ఈ చిన్న చిన్న మెట్లు మనం ఎక్కాలి. అదే క్రమం. అందుకని పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ ఎందుకు ప్రతిసారి ఇది చెప్పవలసి వస్తుందనంటే మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా దాన్ని పట్టించుకోవట్లేదు. ఏదైతే పట్టించుకోవట్లేదో అదే ప్రమాదం. మనకు తెలియట్లేదు. అది చిన్నదే కదా, ఇదే కదా, అదే కదా, మనం తీసేస్తున్నావు, ఏం కాదు అనుకుంటామే. అదే అదే అక్రమం విస్తరిస్తుంది కదా. మనకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు. నేటి రోజు ప్రార్థనలో మిస్ అయిపోయారు. ముగ్గురు కనపడుకోకుండా వెళ్ళిపోయారు. భయం అయిపోయింది. కనపడి వచ్చారు. తర్వాత అక్కడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక అబ్బాయి ఏం చేశారంటే అతను పోయేది కాక ఇంకో పిల్లలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం కాదు, ఇది ఇక్కడే కదా అని అనుకుంటాం. అతని ద్వారా ఇంకొకరు ఏం చేస్తారు, దాన్ని నేర్చుకుంటారు. ఇంకొకరు ఇద్దరు నేర్చుకున్నారు. ఆ ఇద్దరు ఇంకేం చేస్తారు, నేర్చుకుంటారు. ఆ నలుగురు ఏం చేస్తారు, ఇంకొక ఇద్దరికి నేర్పిస్తారు. నేర్చుకునేది కాదు, ఇప్పుడు నేర్పిస్తారు అక్రమాన్ని. ఇప్పుడు నిదానంగా అవును మనం ఉండవలసినది ఎక్కడికి వచ్చామని మన భక్తి ఏంటనేది అది ఎక్కువ అందరూ స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు ఆఖరి మనలో కూడా వస్తుంది. అది ఏంటి, ప్రార్థన కొంచెంసేపే కదా మిస్ అయితే ఏంటి అనేది భావం మనలో కలగడం ప్రారంభమవుతుంది. అది ప్రారంభం అయ్యిందా పాపానికి అది తొలిమెట్టు. అది నిదానంగా ఏమవుతుంది తెలుసా, ఇంకొంచెం తర్వాత వెళ్దాంలే, ఏం కాదులే, రోజు వారం వారం వెళ్తున్నాం కదా, నెలకోసారి వెళ్తే ఏం కాదులే అనే స్థితికి వెళ్ళిపోతాం. అందుకని చిన్నగా ఉన్నప్పుడే విరిచేయాలి దాన్ని. ఏంటి ఆ ఆలోచన ఉండే పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో ఒక మాట అంటున్నారు. ఏమని, మొక్క వంగనిది. దాని ఉద్దేశం ఏంటి, ఏదైనా సరే చిన్నకున్నప్పుడు దాన్ని సరి చేయాలి, లేదా పెద్దగైన తర్వాత
అదే మనకు ప్రమాదం. ఆలోచించాలి ఒకసారి. కనుక ఈ ప్రేమలో మనం ఏమైనా చెల్లారిపోతున్నామండి. అందుకని మన సంఘానికి వచ్చినప్పుడల్లా ఇవన్నీ ఎందుకు వేసింది చెప్పండి, ఎందుకు వేయించింది చెప్పండి. చలి గురించి అనుకున్నారా మీరు? డిస్టర్బెన్స్. వాక్యాన్ని చెప్పే నాకు విని మీకు అస్సలకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదని వేయించాను. అంతేగాని గాలికో చలికో కాదు. నిజానికి ఎండాకాలంలో దీన్ని జరిగితే ఇంకా బాగా గాలి వస్తుంది. దాని గురించి నేను ఎందుకు వేయించాను ఇది అంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు దానికి. ఇంకా మీరు బాగా ఆలోచించండి. మీరు సినిమా థియేటర్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే అసలు బయటికి సంబంధం ఉండదు తెలుసా. అదే కాదు, మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే బయట విషయాలు ఒక్కటి కనపడవండి మీకు. ఇంకా బాగా చెప్పాలంటే అద్దాలు బాగా పెడతారు కానీ ఈ టైం అక్కడ కనపడదు మీకు. సినిమా థియేటర్లో ఎక్కడైనా మీరు టైం చూసారా? షాపింగ్ మాల్ మీరు ఎప్పుడైనా టైం చూసారా? కనపడు. ఎందుకు? టైం తెలియకోకుండా అక్కడ వారు ఆ లీనమైపోతారు అందులో. అందుకని మనం కూడా ఎందుకు దీన్ని ఏర్పరచడం జరిగిందంటే మనము కూడా వాక్యములో, ప్రార్థనలో, పాటల్లో మనం ఏం కావాలి? లీనం కావాలి. అసలుగా మనం బయట ఉన్నాము అనేది ఆలోచన రాకూడదండి మనకి. అందుకని దీన్ని ఏర్పరచాల్సి వచ్చింది. అందుకని కొన్ని మనం కూడా ఇంకా కొన్ని చేయాలి. ఎందుకంటే అది మనకి ఏది డిస్టర్బెన్స్గా, ఇప్పుడు చెప్పే వ్యక్తి నాకు డిస్టర్బెన్స్ ఉందనుకో, మీకు వాక్యం సరిగ్గా అందించబడదు. అవునా? నాకు డిస్టర్బెన్స్గా ఉండలేదా మీకు వాక్యం చక్కగా మేము వివరించగలం. అందుకని పదే ఎందుకు చెప్తుంటాను మీకు బయట తిరగద్దండి అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా మీకు చెబుతున్నాను ఏమని, నాకు డిస్టర్బెన్స్గా ఉంది, మీరు తిరుగుతుంటే నేను చెప్పలేకపోతున్నాను మీకు కదా. పిల్లల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహిద్దాం కదా. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా పోతున్నాయి మనకు తెలియకోకుండానే. కనుక మన జీవితం ఇలాగే చల్లారిపోతూ ఉంటే వెచ్చదనంలోకి పడిపోతాం. తర్వాత వేడి ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. ఏ భూమి మీద ఆత్మ సంబంధమైన మన జీవితం చల్లారిపోయిందా, నెక్స్ట్ చనిపోయిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? అగ్నిలోనికి వెళ్ళిపోతాం. వెచ్చగా అప్పుడు వెళ్ళిపోతాం. అప్పుడు ఒకవేళ నేను చల్లారిపోకుండా ఉండాలి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా లాజరులాగా, ఇక్కడ ధనవంతులాగా అవకాశం ఉండదు. కాబట్టి మన జీవితం చల్లని జీవితంలో ఉందా? కాబట్టి జాగ్రత్త పడము. ప్రాముఖ్యంగా మనం వాక్యము కన్నా క్రమాన్ని పాటిస్తే వాక్యం ఈజీ మన చేతికి వస్తుంది. క్రమాన్ని విడిచి మీరు వాక్యాన్ని పట్టుకోవాలని మనం ప్రయత్నం చేసినా మనకు దొరకదు. ఇది కన్ఫర్మ్. మనం క్రమాన్ని విడిచి మన వాక్యం పట్టుకుందామంటే వాక్యం మనకు ఎప్పటికీ దొరకదు. ఎందుకు? వాక్యం కంటే ముందుగా క్రమం వస్తే వాక్యం మన దగ్గరకు వస్తుంది ఆటోమేటిక్గా. మనం నేర్చుకోగలం. కాబట్టి జాగ్రత్త పడతాం. జాగ్రత్త వహించి మన క్రమాన్ని పాటిస్తే ప్రేమలో మనం ఏం చేయవట చల్లారు. మరలా వచ్చిన చదువు ఇప్పుడు చదువు మాట అనేకుల చదువు ఏమన్నా వచ్చినది 12 వచ్చిన కదా. అక్రమము విస్తరించుట చేది. అక్రమం అంటే ఏమని అర్థమైంది? క్రమము పాటించుకోకపోవటమే అక్రమం. అది ఏమవుతుందంటే రోజు రోజుకి ఒకవేళ అది ఎక్కువైపోతే చెప్పిన విషయం అర్థం కాకపోతే, లేకపోతే చెప్పిన విషయం చేయకోకుండా అలాగే ఉంటున్నాం అనుకోండి, ఏమవుతుందట? అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇది చిన్నదే మనం చెప్పిన ఎగ్జాంపుల్. ఇంకా లోతుకి వెళితే ఏంటి ఇంత ప్రమాదం అని అర్థం అవుతుంది. ఒకసారి ఆలోచించాలి. మనం ఏమైనా అక్రమదారుల్లో వెళ్తున్నామేమో ఆలోచించాలి. అక్రమంగా వెళ్ళిపోతే ప్రేమ మనకు దూరం అయిపోతుందని ఇంత స్పష్టంగా మనకు చెబుతున్నా ఎందుకు అక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? క్రమం లేని జీవితానికి ఎందుకు ఇష్టపడుతున్నాం కదా. ఇంకో ప్రశ్న ఏంటో తెలుసా? మనందరము కూడా పాటలు ఎందుకు ఒకరి పాటలు ఇవ్వకోకుండా ముగ్గురు పెడుతున్నాను నేను?
అది దేవుణ్ణి ఆరాధించే స్థితి కనుకనే అది ఒక క్రమం కాబట్టి పెట్టా. ఒకరి పాటికి దేవుణ్ణి ఆరాధించకూడదా? దానికన్నా గొప్పది ఏంటంటే అందరూ కలిసి పాడడం, అది దేవుడు ఘనత పడే విషయం. ఒకరు పాడాలనుకున్నప్పుడు ఆరాధనలో కాకుండా మిగతా విషయాల్లో బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అందరే పాడాలి. కానీ వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ అప్పుడప్పుడు ఇస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక్కరే పాడొచ్చేమో, కానీ ప్రతిసారి ఒక్కరు పాడటం వల్ల ఏమవుతుందంటే కిందనో, అందుకే మీకు ట్రాక్స్ కూడా ఎందుకు ఆపేయడం జరిగింది స్టార్టింగ్లో, ఏంటి పాస్టర్ గారు ఆపేసి ఏంటి అనుకుంటారు. నేను బాగా పాడుతుండే కదా, అందరూ ఎంత ఉత్సాహం ఉంటుండే కదా. మనకు తెలియకోకుండా కానీ మనం ఎలా పడిపోతున్నాం తెలుసు. ఎందుకు ట్రాక్స్ ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే ఒకరే పాడుతున్నారు ఇక్కడ, అది క్రమం కాదు. అందరూ కలిసి పాడడం అనేది క్రమం కదా. ఆనాడు అంటే పాత మంది చూస్తే జనాంగం అట్లే ఎట్లా గొప్పగా పాడేవారండి. అందుకని ఒకసారి చెప్పా, కీర్తన గ్రంథం 104వ అధ్యాయంలోనే మీకు చదువుకొని రండి అని చెప్పాను. మనకు తెలియదు విషయం, మీరు చదువుకున్నారు లేదు. 100వ అధ్యాయమే కదా, రైట్. మొదటి నుంచి 4-5 వచనాలు ఉన్నాయి. అందులో ఆడుతూ పాడాలి. ఎందుకు ఎప్పుడు అందరూ పాడమని చెబుతుంది అక్కడ సంభాషణ, సంఘమంతా కూడా. అందుకని ఇవి క్రమమైనవి, ఇవన్నీ కూడా ఇవే క్రమము మన పిల్లలకు నేర్పించకపోతే వారు కూడా అక్రమాన్ని విస్తరింప చేస్తారు. ఈ క్రమం మన పిల్లలకు నేర్పించకపోతే, మనమే క్రమంగా లేకపోతే మన పిల్లలను ఎలా బ్రతికినిస్తాం చెప్పండి ఒకసారి. ఆలోచించండి ఒకసారి. తాగుబోతులు ఉంటున్న తండ్రి తన కుమారుని తాగదని చెబితే వింటాడు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. తండ్రి తాగుతున్నాడు కదా, తాగుతున్నాడు. కుమారుని ఏం చెప్తున్నాడు? తాగితే ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం తయారవుతుంది, లివర్ చెడిపోతుంది, చనిపోతావు అని చెబుతాడు తండ్రి. కొడుకు ఏమంటాడు? తండ్రి ముద్దు సర్లే అన్నా సరే, బాగా చెప్తున్నాడు, మా నాన్నగారు తాగుతున్నా, నేను తాగితే ఏంటి అనే స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఇది ఏ విధంగా అయితే మనకు అర్థమవుతుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని భక్తిలో పెంచాలి అంటే, క్రమంగా పెంచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులుగా ఉంటారు అందరం కూడా ఏం చేయాలి? మనమే పాటించాలి క్రమాన్ని. మనమే పాటించకపోయి నువ్వు చెయ్యి అంటే అతడు ఎప్పటికీ చేయడు. అందుకనే పిల్లల కంటే మొదటిగా పెద్దలు నేర్చుకుందాం. ఆ క్రమాన్ని మనం నేర్చుకుంటే ఆ క్రమం ఏంటో, ఆ మనం చేసే క్రమము మనం చూస్తున్నప్పుడు పిల్లలే నువ్వు చెప్పవలసిన కూడా అవసరం లేదండి, వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. చేయటం లేదు అని అంటే మొట్టమొదటి తల్లిదండ్రులు చేయట్లేదు అని దాని అర్థం. ఆలోచించేద్దాం. కాబట్టి క్రమముతో ప్రేమను పెంచుకోవాలి, కానీ అక్రమంతో ప్రేమను చల్లార్చకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రేపు వారం వల్ల మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈరోజు తెలుసుకున్న విషయాలు, ఏ సందర్భాలు తెలుసుకున్నాం మనము? చల్లారిపోతున్నటువంటి ఆ భక్తి జీవితం యోన గారి జీవితంలో చూసాం, పేదరు గారి జీవితంలో ఆ క్షణంలో కొన్ని నిమిషాలు చూసాం. తర్వాత ఇక్కడ ఓపెన్గా చెప్పేస్తున్నాడు, అక్రమం ద్వారా ప్రేమ చల్లారిపో. కాబట్టి మనం అక్రమంగా ఉందామా, క్రమంగా ఉందామా ఆలోచించేద్దాం. ఒకవేళ అక్రమంగా మనం చేస్తున్నాం అనుకోండి, మనం చేసే ఆరాధన దేవుడు అస్సలు పొరపాటును కూడా స్వీకరించబడడు. మనం చేసే ఆరాధన దేవుడు స్వీకరించబడాలంటే క్రమముగా జరగాలి. అక్రమముగా జరిగిందనుకోండి, దేవుడు స్వీకరిస్తాడు అనుకున్నాం మనం, చాలా తప్పది. ఒక వ్యక్తికి ఏదో ఒక అధికారం ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అతను గౌరవించాలంటే ఎలా పడితే మాట్లాడి నువ్వు ప్రేమిస్తున్నానంటే స్వీకరిస్తాడా? ఏం చెప్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్రమంగా మాట్లాడి నేర్చుకో అని వార్నింగ్ ఇచ్చిపోతాడు మనకి. ఏంటి, ఒక వ్యక్తి దగ్గరే ఎలా పడితే మాట్లాడితేనే అలా మాట్లాడుతున్నాడు అంటే, మన దేవుని దగ్గర మనం ఉండాలి ఎట్లా? ఒకసారి ఆలోచించాడు ఒకసారి. కాబట్టి క్రమం చాలా ఇంపార్టెంట్. ఇదే క్రమంతో దేవుణ్ణి ఆరాధిద్దాం, క్రమంతో ప్రేమను పెంచుకుందాం, క్రమంతో మన పిల్లల ఆత్మీయంలో పెంచుకుందాం, క్రమంతో భక్తిని పెంపొందించుకుందాం. కాబట్టి క్రమం అనేది మన జీవితంలో చాలా కీలకమైనటువంటి ఒక లక్షణం.
క్రమం లేని జీవితం ప్రమాదకరమైనది. అందుకని మీరు ఏ సందర్భాలు చూసినారంటే ఆఖరికి కొత్త నిబంధనలో ఉపమాన రీతిగా ఇద్దరు కుమారుల గురించి చెప్పాడే. తండ్రి తగ్గిపోయిన కుమారుడు గురించి చెప్పాడు. అక్రమంగా అతను వెళ్ళిపోయాడు, తండ్రి వాడు దేవది దాటి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అక్కడ? ప్రమాదమే కదా ఎదురైంది దానికి. మీరు ఏ సందర్భం చదువుతున్నా అక్కడికి కొన్ని సందర్భాల్లో అక్రమములుగా జీవించారు. అక్రమం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? అక్రమం అనగానే ఏదోలే అని ఆలోచన చేస్తున్నాం మనం. అవునా? అక్రమం అనగానే ఏదో ఇంకా దూరం వాళ్ళు చేస్తున్నవారేమో, అది పక్కింటి వాళ్ళు చేస్తున్నారేమో అక్రమం. అక్కడ నా ఇంటికి రెండు చేస్తున్నారేమో అక్రమం. నా పక్కింటి వాళ్ళు లేకపోతే నా పక్కన కూర్చున్నవారు చేస్తున్నారేమో అక్రమం. ఈ అక్రమాన్ని చూస్తున్నాం మేము. కానీ అక్రమం అనగానే ఏదో ఒకరు చంపడం ఇది చేస్తున్నాం మనం, అదే ఆలోచన చేస్తున్నాం. కానీ నిజానికి అక్రమం అంటే ఏంటంటే క్రమాన్ని మీరటమే అక్రమం కదా. ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. ఒక్కసారి మనందరము ఈ వాక్యాల ద్వారా మనము పరిశీలన చేసుకుందాం. కాబట్టి మనము సంఘములో ఇవ్వబడినటువంటి కొన్ని క్రమాలు మనము పాటిద్దాం. మర్చిపోకండి క్రమాలు, దయచేసి క్రమాలను మర్చిపోకండి. మనం ఏదైనా ఒక దాన్ని నియమించుకుని ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి ప్రతి ఆదివారమున మనము సంఘ క్షేమాభివృద్ధి గురించి ఒక ధనాన్ని మనం సేకరిస్తున్నాం. ఇది క్రమమైనటువంటి ఒక పద్ధతి. అది మర్చిపోయి అనుకోండి కూడా క్రమంగా మనం ఇస్తున్నట్టేనా కదా ప్రతి విషయాలు. కాబట్టి జాగ్రత్త వహించి మన క్రమంగా ఉంటున్నామో లేదో అని ఈరోజు వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ మాటను బట్టి మనము ఒకసారి మనందరం ఆలోచన చేసి భక్తు కొరకు క్రమాన్ని మనం పెంచుకోవాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ వాక్యం ద్వారా మనందరము మన క్రమముగా ఉన్నామా అక్రమముగా ఉన్నామా ఒకసారి ఆలోచించాం. కాబట్టి రేపు వారం మరలా మరికొన్ని విషయాలు మనము ఆలోచించేద్దాం. కాబట్టి ఈరోజు ఏ విషయాలు అయితే విన్నామో వాటన్నిటి బట్టి మనల్ని బట్టి మనం ఆలోచించేద్దాం, పరిశీలించుకోం. కాబట్టి ఈ మాటలను నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి అయిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఇంతవరకు కూడా మీ మాటల చేత మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రమైనా ఇంతవరకు తండ్రి. మా భక్తి జీవితానికి క్రమము ఎంత అవసరమో ఆ క్రమమునైనా మేము నెరవేర్చేలాగా కృప దయచేయండి తండ్రి. అక్రమము చేత ప్రేమ ఏ విధంగా చల్లారిపోతుంది అనే విషయం మాకు తెలియపరిచి, అక్రమం చేత భక్తి ఏ విధంగా చల్లారిపోతుందని మాకు చెప్పారు. మేము కూడా అక్రమంగా కాకుండా క్రమంగా బ్రతుకులాగా కృప దయచి సంఘములో కానీ మీ మాటలు కానీ మీరు మాకు దయచేసినటువంటి ఆజ్ఞలు బట్టి కానీ తండ్రి మేము నేర్చుతున్నామా, అలాగైతే మేము కూడా తండ్రి అక్రమం కానీ చేస్తూ ఉన్నాము అని మీ వాక్యం ద్వారా మాకు తెలియపరుస్తూ ఉన్నాము. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్రం. ఎంతమంది అయితే మీ మాటలు విన్నారు వారందరూ హృదయాలు మీ వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పరచి మనం వేడుకోవచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.